పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర దివ్యనామమున సాదరముగా వారి పవిత్ర వాక్య ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి వారి వాక్య పట్టణములు, మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు, రెండవ పట్టణము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఈ రెండు సువార్త పట్టణములలో మొదటి పట్టణంలో మన ప్రభు అయిన దేవుడు చెప్పు సందేశం, ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత కాలక్రమాన వారు నిజమైన దేవుడు వారిని ఈజిప్ట్ నుండి లేక ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశంలోకి నడిపించినటువంటి దేవుని మరసి విగ్రహారాధనలతో మునిగిపోయి అన్య దేవతలను ఆరాధిస్తూ అన్యుల యొక్క జీవిత విధానాలని అలవర్చుకొని మొత్తం పూర్తిగా వారి యొక్క ధర్మశాస్త్రాన్ని భ్రష్టు పట్టించారు. అందువలన వారిని మరలా తిరిగి ధర్మశాస్త్రం వైపు లేక యావే దేవుని యొక్క ఆరాధన క్రమం వైపు మరలించడానికి తండ్రి అయిన యెహోవా దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈనాటి రెండవ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఒక ధనవంతుడు వచ్చి తను పరలోక రాజ్యంలోకి చేరాలంటే ఏం చేయాలి అని అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సందేశం లేక సమాధానం, నీ యొక్క ధనమునంతటిని పేదవారికి పంచి నన్ను వచ్చి అనుసరించు అని అంటారు. అందువలన అతను అధిక ధనవంతుడు ఒకటిసే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించి వెళ్ళాడు. ఈ రెండు సువార్తల యొక్క భావం ఇదిగో ఈ విధంగా మనం తెలుసుకోబోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ రెండు వాక్యపట్నాల యొక్క ముఖ్య అంశము దైవ ధర్మం, ప్రకృతి ధర్మం, మానవ ధర్మం. దేవుని సృష్టి అమోఘం, అందులో వెలుగు దీపాలు అత్యంత అమోఘం. అందులో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు, సూర్య వెలుగు భూమి పైనున్న ప్రాణకోటికి జీవాధారం. సూర్యుడు లేక వేడిమి లేదు, వేడిమి లేక వర్షం రాదు, వర్షం లేక ప్రాణులు లేవు, ప్రాణులు లేనిది అసలు భూమే కాదు. అలాగే సృష్టిలో మనిషి సృష్టికర్త ప్రతిరూపం. మనిషిపై ఆ సృష్టికర్తకున్న ప్రేమ అపురూపం. ఆ అపురూప ప్రేమ ఫలితమే మనిషికి దేవుడు ఈ విశ్వాధిపత్యాన్ని ఇచ్చుటకు కారణం, లేక మనిషి ఈ విశ్వంపై ఆధిపత్యాన్ని వహించుటకు కారణం. కానీ ఆ కారణమే మనిషిని ధనాంధుని, స్వార్థపరుని చేసి దేవుడు సూర్యరశ్మిని, వర్షపు నీటిని అందరికీ అనుగ్రహిస్తున్నాడన్న విషయం మరచి ఈ అందరిలో తను ఒకడన్న విషయం త్రోసిరాజని, అందరిది నాదొక్కడిదేనను సంకుచితత్వంతో న్యాయాన్ని విడిచి ధర్మాన్ని మరచి నిత్య జీవితం ఒకటి ఉందని తెలిసి దాని ప్రాధాన్యతను పడచవిని పెట్టి దైవాజ్ఞలను తన గొప్ప కొరకు పాటిస్తూ పొరుగువారిని తన మేలు కొరకు ఉపయోగించుకుంటూ ఉచితంగా దాన ధర్మము చేయుటకు మనిషి మెడలోని గుదిబండలా భావిస్తూ తన్ను దాటిపోతే తిరిగి రాదన్నట్లుగా తన ధనం దైవకృప కటాక్ష వర్షమని మరచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం ప్రకారము సందట్లో సెడేమియా నీ వెంటే నేనున్నానయా అంటూ వస్తున్న సాతాను పట్టి నీతిని న్యాయాన్ని విడిచి అన్యాయమును స్వార్థమును నూరంతలుగా పోషించు విగ్రహారాధకులై తనను సుభిక్షితుల్ని చేసిన నిజదేవుని మరిచి దేవుడు ఏర్పరిచిన న్యాయాధిపతుల హెచ్చరికలను పెడచెవిని పెట్టి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం చెప్పినట్టుగా అటు న్యాయం మరచి ఇటు దేవుణ్ణి విడిచి దాన ధర్మములు చేయక దైవసేవ ఆహ్వానాన్ని తోలనాడి ఈనాటి సువార్త మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం 22వ వచనంలో ధనవంతుని క్రీస్తు ప్రభువు తనను వచ్చి అనుసరించమని పలికిన ఆహ్వానాన్ని అతను తిరస్కరించి వెళ్ళినట్లుగా మోక్షరాజ్య మార్గాన్ని విడిచి ప్రతివాది మార్గాన్ని నడిచే ఓ ఇజ్రాయేలు, ఓ నూతన ఇజ్రాయేలు అనగా సాతాను మార్గం. గమనించు, ఈ విషయాన్ని గుర్తించు. మనం రోడ్డుపై ప్రయాణించే సమయంలో కొన్ని ప్రయాణ సూక్తులు వింటాము, లేక రోడ్ రూల్స్ని మనం చదువుతాము. వాటిలో ప్రధానమైనవి రెండు. మొదటిది స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అనగా
వేగం ఆహ్లాదకరంగానే ఉంటుంది, కానీ ప్రాణాన్ని తీస్తుంది. అలాగే అధిక సంపాదన మంచిదే, కానీ అది నరకానికి తీసుకెళ్తుంది. అలాగే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్స్ వేగాన్ని ఆపుతాయి, ప్రమాదాన్ని నిరోధిస్తాయి. అలాగే అధిక ధనవంతులకు దాన ధర్మాలు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. స్పీడ్ బ్రేకర్స్ వేగాన్ని అరికట్టి ప్రమాదాన్ని నిరోధించినట్లుగా మనస్ఫూర్తిగా చేయు దాన ధర్మాలు పిసినారితనమును అరికట్టి మనిషిని నరకానికి వెళ్లకుండా కాపాడతాయి. ఇదే ఈనాటి క్రీస్తు సందేశం. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ధనమును పేదవానికి పంచు, ఎంత ఇస్తే అన్ని రెట్లు నీ ఆస్తి పెరుగుతుందన్న విషయం గుర్తించు. ఈ భూలోక పరలోక ఆస్తులు పెంచు, క్రీస్తు దేవుని అడుగులను అనుసరించు, తండ్రి దేవుని ధర్మచట్టాన్ని పాటించు, వారి 10 ఆజ్ఞలను అనుసరించు. ఇదే దైవధర్మం. సూర్య వెలుగు అందరిది అని, వర్షపు నీరు అందరి కొరకు అని గ్రహించి, ఇది ప్రకృతి ధర్మం. నీ ధనమును పేదవారికి పంచు, పుణ్యాన్ని పెంచు, మోక్షాన్ని ప్రవేశించు, త్రియేక దేవుని సంతోషపెట్టు, నిత్యానందాన్ని అనుభవించు. ఇదే మానవ ధర్మం. శుభమస్తు. ఈనాటి క్రీస్తు సువార్త మనలను సత్య మార్గాన్ని నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమునకు భూలోకమునకు అందులో ఉన్న ప్రకృతి శక్తులకు తండ్రి, సూర్యచంద్ర నక్షత్రాదులు మరియు వాటి వలన వచ్చు వర్షాలు మొదలగు అన్నీ మీ ప్రేమలాగా అందరికీ మన భేదము లేకుండా అందరికీ సమానంగా ఇస్తున్న వాటిని చూస్తూ కూడా వాటి ద్వారా మీరు నేర్పుతున్న పంచుకొనుట అను పదాన్ని వక్రీకరించి దోచుకొనుట, దాచుకొనుట మరియు పెంచుకొనుట అను కుచితత్వ స్వార్థపూరిత గుణాలకు ప్రాధాన్యత ఇస్తూ అన్యాయపు విషయాలను బోధించు విగ్రహారాధకులను అనుసరిస్తూ మొదటి పట్టణంలో న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడినట్లుగా దాన ధర్మాలను విస్మరిస్తూ స్వార్థానికి పూలబాట, నరకానికి రాజబాటలు వేసుకుంటున్న మమ్ము మన్నించి మీరు చూపు పుణ్యమార్గం ముళ్ళబాట అయినప్పటికీ ఆ ముళ్ళన్నీ దాటుకుని మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని మేము వేడుకుంటూ, ప్రత్యేకంగా ప్రభు ఈ రోజుల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలని ఆపి ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనంలో నోవాతోనున్న సమస్త ప్రాణులతోనూ వడంబడిక చేసుకున్న దేవా, మా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రళయాన్ని తలపిస్తున్న వర్షాలను ఆపి మీ బిడ్డలైన మా సహోదరి సహోదరులందరినీ కాపాడమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని ద్వారా మేము వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములు ఈ వర్షాలను ఆపి మనందరినీ కాచి కాపాడుదురుగాక. ఆమెన్.